హలో ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రైవేటు పాఠశాలలో విద్యా హక్కు చట్టం కింద ఆర్టీఐ కింద ఫ్రీ సీట్ వచ్చి చదువుతున్న విద్యార్థులకైతే ఒక మంచి గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది. ఆర్టీఐ కింద ఫ్రీ సీట్ వచ్చిన విద్యార్థులకైతే తల్లి వందనం పథకానికి సంబంధించి డబ్బులు అనేది వేయకుండా హోల్డ్లో పెట్టిన విషయం అయితే అందరికీ తెలిసిన విషయమే. ఆర్టీఐ కింద చదువుతున్న విద్యార్థులకు సంబంధించి ఫీజు అనేది ప్రభుత్వం అయితే చెల్లించబోతుంది. దీనికి సంబంధించి ఫీజు అనేది ఎప్పుడు రిలీజ్ చేస్తారు, ఫీజుకి సంబంధించి డబ్బులు అనేది ఎప్పుడు వేస్తారు, స్కూల్ అకౌంట్ కి వేస్తారా లేదా మీ అకౌంట్ కి వేస్తారో నేను డీటెయిల్ గా అయితే మీకు వీడియోలో చెప్తాను. మీకు ఇటువంటి అప్డేట్స్ ముందుగా రావాలనుకుంటే తప్పకుండా మా యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో అయితే తప్పకుండా లైక్ చేయండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రైవేటు పాఠశాలలో విద్యా హక్కు చట్టం కింద ఆర్టీఐ కింద చదువుతున్న విద్యార్థులకు సంబంధించి ఆర్టీఐ కింద భర్తీ అయ్యే 25% సీట్లకు ప్రభుత్వం అయితే తాజాగా పాఠశాలలకు స్టార్ రేటింగ్ ఆధారంగా ఫీజులను నిర్ణయించడం జరిగింది. అందుకు సంబంధించి మీకు ఫీజు వివరాలు వచ్చేసి స్టార్ రేటింగ్ ఆధారంగా ఫీజులు అయితే ఇలా అయితే ఉన్నాయి చూడండి. ఒక స్టార్ ఉన్న పాఠశాలకు 8,500, అదేవిధంగా 2 స్టార్లు ఉన్న పాఠశాలకైతే 10,000, 3 స్టార్లు ఉన్న పాఠశాలకైతే 11,500, 4 స్టార్లు ఉన్న పాఠశాలకైతే 13,000, 5 స్టార్లు ఉన్న పాఠశాలకైతే 14,500 అనేది ఫీజు అనేది ప్రభుత్వమే చెల్లిస్తుంది. ఈ స్టార్స్ అనేది స్కూల్లో ఫెసిలిటీస్ బట్టి, అదే విధంగా స్కూల్లో ఎటువంటి వసతులు ఉన్నాయి, ఎటువంటి మౌలిక సదుపాయాలు ఉన్నాయి అనేది దాని ఆధారంగా చేసుకుని స్కూల్స్ కి అనేది ఈ విధంగా స్టార్ రేటింగ్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ రేటింగ్ ప్రకారం ఉన్న ఫీజులు అనేది ప్రభుత్వమే నేరుగా వచ్చేసి ఆయా పాఠశాలలో బ్యాంకు ఖాతాలకు అయితే బదిలీ అయితే చేస్తుంది. ఎప్పుడు జమ చేస్తుంది అంటే మొదట 50% ఫీజు వచ్చేసి సెప్టెంబర్ లో, అదే విధంగా మిగిలిన అమౌంట్ వచ్చి జనవరిలో అయితే వేస్తారు. ఈ ఫీజు అమౌంట్ అనేది డైరెక్ట్ గా స్కూల్ కి సంబంధించి అకౌంట్ అయితే జమ అయితే చేస్తారు. మీ అకౌంట్ లో డబ్బులు అయితే వేయరు, డైరెక్ట్ గా స్కూల్ కి సంబంధించి అకౌంట్ లోనే డబ్బులు అయితే వేస్తారు. ఆర్టీఐ కింద చదువుతున్న విద్యార్థులకు సంబంధించి ఫీజు అనేది 2 విడతలుగా సెప్టెంబర్ లో, అదే జనవరిలో అయితే డైరెక్ట్ గా ప్రభుత్వమే ఫీజు అనేది చెల్లించబోతుంది. ఫ్రీ సీట్ వచ్చింది కాబట్టి తల్లి వందనం పథకానికి సంబంధించి డబ్బులు అనేది పడవు. ఆ డబ్బులు అనేది మీకు నేరుగా పాఠశాల అకౌంట్ అయితే పడతాయి. మీకు ఆర్టీఐ కింద ఫ్రీ సీట్ వచ్చింది కాబట్టి ఆ రీజన్ వల్ల మీకు తల్లి వందనం పథకం సంబంధించి డబ్బులు అనేది పడవు. ఫ్రెండ్స్, వాళ్ళ వీడియో ఇస్తే లైక్ చేయండి. అదేవిధంగా మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం తప్పకుండా మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.